నమస్తే, వెల్కమ్ టు మానేర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జాతీయ లోక్ అదాలత్ కు స్పందన, ప్రమాదం మృతునికి కుటుంబానికి కోటి చెక్. రాష్ట్ర మంత్రి వివేక్ కు గ్రాండ్ వెల్కమ్, పెద్దపల్లి జిల్లాలో కార్యకర్తల సంబురాలు. మానేరు రివర్ ఫ్రంట్ పై విచారణ చేపట్టాలి, పనులను పరిశీలించిన సిబిఐ బృందం. ప్రైవేట్ స్కూల్లో బుక్స్ అమ్మకాలు, ఏఎస్ఎఫ్ ఆంధ్రలో స్టోర్ సీజ్. బులెటిన్ కి తిరిగి స్వాగతం. కరీంనగర్ జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన లోక్ అదాలత్ కు మంచి స్పందన వచ్చింది. కక్షిదారులు పెద్ద సంఖ్యలో వచ్చి పెండింగ్ కేసులను పరిష్కరించుకుంటున్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్ ఆధ్వర్యంలో 9 బెంచ్ల ద్వారా పెండింగ్ కేసులు పరిష్కరించారు న్యాయమూర్తులు. మాచరెడ్డిలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన ఉద్యోగి కుటుంబానికి ₹1 కోటి చెక్కును జిల్లా న్యాయమూర్తి న్యాయవాది భీమా సాహెబ్ అందజేశారు. కరీంనగర్ జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్, న్యాయ సేవా సంస్థ జిల్లా కార్యదర్శి జస్టిస్ వెంకటేష్ ఈ లోక్ అదాలత్లను ప్రారంభించగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కక్షిదారులు తమ పెండింగ్ కేసులు పరిష్కరించుకున్నారు. 2022 జనవరి 14న మాచారెడ్డిలో రోడ్డు ప్రమాదంలో భూక్య రాము అనే ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందగా ఈ కేసును జిల్లా కోర్టు అడ్వకేట్ వాదించి మృతుని కుటుంబానికి ₹1 కోటి పరిహారం అందేలా చేశారు. ఈ లోక్ అదాలత్లలో చెక్కును మృతుని కుటుంబానికి అందజేశారు. ఈరోజు కరీంనగర్ జిల్లా కోర్టు లోక్ అదాలత్లో భాగంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్ గారి చేతుల మీదుగా బాధిత కుటుంబానికి ₹1 కోటి చెక్కు అందజేయడం జరిగింది. గతంలో 2022 జనవరి 14వ తేదీన మాచారెడ్డిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భూక్య రాము అనే ప్రభుత్వ ఉద్యోగి టీచర్ చనిపోవడం జరిగింది. వారి పక్షాన జిల్లా కోర్టులో బాధితుల పక్షాల నేను వాదించాను. అందులో ₹1 కోటి జడ్జిమెంట్ రావడం జరిగింది. ఆ చెక్కుని ఈరోజు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు బాధిత కుటుంబానికి అందజేయడం చాలా సంతోషకరం. చనిపోయిన వ్యక్తి తిరిగి రాలేడు, కానీ బాధిత కుటుంబానికి వారి కుటుంబ సభ్యులు, 3 పిల్లలు, అదేవిధంగా భార్య, అలాగే తల్లిదండ్రులు ఉన్నారు. వారికి ఎంతో కొంత ఉపశమనానికి కల్పించే విధంగా వాళ్ళ మోటార్ వాహనాల చట్టం ద్వారా జిల్లా కోర్టులో వాదించి ఆ ₹1 కోటి చెక్కును అందజేయడం సంతోషంగా ఉంది. జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ ఏదైతే ఉందో నిర్వహించుకోవడం జరిగింది. ఇటు లోక్ అదాలత్ ఉద్దేశం ఏదైతే ఉన్నదో రాజీ మార్గం, రాచమార్గం, ఇది కక్షిదారులకు ఏదైతే ఉందో కల్పతరువు లాంటిది. అధిక సంఖ్యలో కక్షిదారులు హాజరవడం ఏదైతే ఉందో ఇది శుభసూచకం, శుభతరుణం. గవర్నమెంట్ టీచర్ అన్సర్టన్ ఈవెంట్లో యాక్సిడెంట్లో జరిగినటువంటి అంశంలో వారు రాజీ చేసుకున్న అంశంలో ఎంబీఓపీలో ₹1 కోటి ఆ యొక్క కుటుంబానికి ఆపన్న హస్తంగా గౌరవ కోర్టు వారు ప్రధాన న్యాయమూర్తి గారు చెక్కును అందించడం జరిగింది. కాబట్టి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏళ్ల తరబడి పెరిగిపోతున్న ఎంబీఓపీలు కావచ్చు, ఏళ్ల తరబడి పెరిగిపోతున్నటువంటి భూ వివాదాలు కావచ్చు, ఏదైనా కూడా కలిసి ఉంటే కలదు సుఖం, రాజీయే రాచమార్గం అన్న దిశగా న్యాయం పరడవిల్లాలని కోరుతూ లోక్ అదాలత్ ద్వారా అనేక కేసులు పరిష్కారం అయ్యాయని జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి వెంకటేష్ తెలిపారు. 1400 క్రిమినల్ కేసులు, 40,000 డ్రంక్ అండ్ డ్రైవ్ ఇతర కేసులు పరిష్కరించినట్టు తెలిపారు. కాగా బ్యాంకు మొండి బకాయిలు కూడా ఇందులో సెటిల్ చేస్తున్నట్లు యూనియన్ బ్యాంక్ ఆఫీసర్ తెలిపారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఇనాగ్రేషన్ సెషన్ జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ నెల ఫస్ట్ నుంచి కూడా ఈ లోకాలతో భాగంగా కేసులు కూడా సెటిల్ చేయడం జరిగింది. క్రిమినల్ కేసులు, రాజీ చేసుకోదగ్గ కేసులు, తర్వాత మోటార్ యాక్సిడెంట్కి సంబంధించి, తర్వాత సివిల్ కేసులు, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, ఈపెట్టి కేసెస్, తర్వాత ట్రాఫిక్ చలాన్, ఈ చలాన్ సంబంధించిన కేసులు కూడా పరిష్కరించడం జరిగింది. నిన్నటి వరకు మన కరీంనగర్ కోర్టు పరిధిలో 1400 క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, ఈపెట్టి కేసెస్ పరిష్కరించడం జరిగింది. అదేవిధంగా 40,000 ట్రాఫిక్ చలాన్ సంబంధించిన కేసులు కూడా పరిష్కరించడం జరిగింది. ఇంకా ఈరోజు మొత్తం కూడా ఈ కేసులు పరిష్కరించడం జరుగుతుంది. ఇక్కడ కరీంనగర్ కోర్టు పరిధిలో 9 లోక్ అదాలత్ బెంచెస్ ఏర్పాటు చేశాము. రాజమార్గమే రాజమార్గం అన్నారు కాబట్టి మేము అందరికీ లిటిగెంట్ పబ్లిక్ కూడా నోటీసెస్ పంపించాము. రెస్పాన్స్ ఉంది, వస్తున్నారో సెటిల్ చేసుకుంటున్నారు. క్రిమినల్ కేసెస్ సంబంధించి ల్యాండ్ రిలేటెడ్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎక్కువ ఉన్నాయి. బోత్ పార్టీస్ వస్తున్నారు. వాళ్ళకి మేము
వాళ్ళని కన్విన్స్ చేస్తున్నాము. రాజీ చేసుకోవడం వల్ల ఏ విధంగా వాళ్ళకి లాభం జరుగుతుందనేది కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళలో కూడా కొద్దిగా మార్పు వచ్చి వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు సెటిల్ చేసుకోవడానికి. ఆ విధంగా రెస్పాన్స్ బాగుంది. ఈ రోజు మనకు నేషనల్ జాతీయ లోక్ అదాలత్ జరుగుతోంది. పూర్తి భారతదేశంలో అన్ని చోట్ల ప్రతి ఒక్క ఊర్లోనూ ఈ లోక్ అదాలత్ మా బ్యాంక్ నుంచి మేము చేపడుతున్నాము. మన కరీంనగర్ రీజన్ కి సంబంధించి 5 డిస్ట్రిక్ట్స్ లలో వస్తుంది అన్నమాట, మా పరిధిలోకి వస్తాయి. అది కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, ఆసిఫాబాద్, మంచిర్యాల. ఈ 5 జిల్లాల్లో మేము ఈ రోజు దగ్గర 2000 వరకు మాకున్న ఎంపీఏ బారోవర్స్ కి నోటీసులు ఇవ్వడం జరిగింది. అందులో నుంచి ఈ రోజు మాకు చాలా మంది వచ్చారు వాళ్ళ కేసులు సెటిల్ చేసుకోవడానికి. బ్యాంకుకి వచ్చి వాళ్ళు మాట్లాడితే, మా బ్రాంచ్కి వచ్చి మాట్లాడితే, మా దగ్గర సెటిల్మెంట్ స్కీమ్లు కూడా ఉన్నాయి. ఆ సెటిల్మెంట్ స్కీమ్లలో ఎంత మీరు ఎవరైనా మా ఖాతా లోన్ తీసుకున్న బారోవర్స్ ఎవరైనా కట్టలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు వచ్చి మా దగ్గరికి వచ్చి దీని గురించి వివరాలు కనుక్కొని సెటిల్ చేసుకుంటారని మేము ఆశిస్తున్నాం. లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని కక్షిదారులకు సూచించారు సుల్తానాబాద్ మున్సిపల్ కోర్టు న్యాయమూర్తి దుర్గం గణేష్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కోర్టులో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి దుర్గం గణేష్ మాట్లాడుతూ లోక్ అదాలత్లో కక్షిదారులు ఇద్దరు కాంప్రమైజ్ అయిన కేసు కొట్టేస్తారని, భవిష్యత్తులో అప్పీల్ కూడా అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు మేకల తిరుపతి రెడ్డి, ఉపాధ్యక్షులు అవనూరి సత్యనారాయణ, ఏజీపీ ఆంజనేయులు, జనరల్ సెక్రటరీ బోయిని భూమయ్య, సీనియర్ జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. లోక్ అదాలత్స్ అనేటివి కక్షిదారుల యొక్క సౌకర్యానుసారం ప్రతి 2 నెలలకు ఒకసారి పెట్టడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇంతకుముందు న్యాయవాద మిత్రులు చెప్పినట్టు ప్రతి ఒక్కరు ఎవరో ఎప్పుడో ఏదో సమయంలో క్షణికావేశంలో చేసిన తప్పులని ఈ లోక్ అదాలత్ ద్వారా కాంప్రమైజ్ చేసుకొని రాజీ పడి ఇద్దరు కలిసి ప్రశాంతంగా జీవితం గడపాలనే ఉద్దేశంతోనే లోక్ అదాలత్ పెట్టడం జరుగుతుంది. ఈ 10 సంవత్సరాలు కేసులు కోర్టులో నడవడం బట్టి కక్షిదారులకు రావాల్సిన లాభం కానివ్వండి, వాళ్ళకు రావాల్సిన ఏదైనా జడ్జిమెంట్స్ కానివ్వండి, ప్రాపర్టీ మీద హక్కులు కానివ్వండి, కేసులలో గెలవడం ఓడడం అనేది సంవత్సరాల తరబడి కోర్టులో మూలుగుతూ ఉంటాయి. ఒకవేళ పార్టీస్ ఒకసారి కాంప్రమైజ్ అయ్యి ఏదైనా ఒక పేపర్ రాసుకొని లోక్ అదాలత్ కోర్టు నుంచి తీసుకుంటే అది పైన కోర్టుకు పోవడానికి వీలుండదు. ఇక్కడనే లాస్ట్. అందుకోసము మీరు ఒప్పుకొని అవార్డు పాస్ చేసుకున్నారు కాబట్టి ఎదుటి వ్యక్తి రేపొద్దున నాకు ఇష్టం లేదు, అది లేదు, ఇది లేదు అన్నా కూడా పైన కోర్టులో పోవడానికి అవకాశం ఉండదు. రాజీ మార్గమే రాజా మార్గం. ఈ యొక్క అంశంతో వీళ్ళు అంటే జనరల్గా ఏంటంటే కొంతమంది ఆవేశంతో కానీ, తర్వాత ఈగోతో కానీ, మద్యం మత్తులో కానీ కొన్ని నేరాలకు కొన్ని సమస్యలు వస్తాయి. సమస్యలు నేరాలు అవుతాయి. ఈ నేరాలు ముఖ్యంగా చూసినట్టంటే ఇప్పుడు భార్యాభర్తల కేసులు కానివ్వండి, తర్వాత ముఖ్యంగా చూసినట్టంటే మోటార్ వెహికల్ లాంటి కేసెస్ కానివ్వండి, తర్వాత చెక్ బౌన్స్, తర్వాత చూసినట్టయితే మనీ సూట్స్, భూ తగాదాలు, అన్నదమ్ముల మీద వచ్చినటువంటి కొన్ని కేసులు, కాంపౌండబుల్ కేసులు నేటి రోజు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉన్నది. ఇది కోర్టుల చుట్టూ తిరగకుండా తక్షణమే ఈరోజే ఇక్కడ రిలీఫ్ అనేది రావడం జరుగుతుంది. కేసులు వేసుకున్నటువంటి వారు, ఈ కాంప్లైంట్ కానీ, రెస్పాండెంట్ కానీ, నేను చెప్పినటువంటి 10 కేసులలో ఈరోజు రాజీ పడి ఈ యొక్క కేసులను విరమించుకోవచ్చు. మనం ఒక సమస్య వచ్చిందంటే సమస్య మన వలన వచ్చిందా, పక్క వాళ్ళ వలన మనకు వచ్చిందా అనేది సమస్య. అందులో సమస్యను సృష్టించిన వ్యక్తితో పాటు ఆ సమస్యను ఎదుర్కొనే వ్యక్తి కూడా ఇద్దరు బాధితులే. ఇద్దరు కూడా కోర్టుకు రావాల్సిందే, పోలీస్ స్టేషన్కి పోవాల్సిందే, పెద్ద మనిషి దగ్గరికి పోవాల్సిందే. ఇద్దరి టైము, ఇద్దరి యొక్క డబ్బులు, ఇద్దరి యొక్క మానసిక స్థితి కూడా ఇబ్బందికి గురి కావాల్సిన పరిస్థితి. ఆ సందర్భంలో ఒకరు మొండికేస్తారు, కేసు ఏమైతే పోయి ఎక్కడ ఇక్కడ ఢిల్లీ దాకా ఉంటున్నా చూద్దాం చేద్దాం అని చెప్పారు. అనుకున్నంత ఈజీ కాదు. అంటే సమస్యను మనం సృష్టించకుండా ఉండే ప్రయత్నం చేయాలి. దయచేసి మన ద్వారా సమస్య సృష్టించబడదు. ఎవరైనా సమస్యను సృష్టిస్తే దాన్ని సాధ్యమైనంత తొందరగా నిర్మూలించే దిశగా మనం 100% ప్రయత్నించాలి.
రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి చెన్నూరు నియోజకవర్గానికి వెళ్తున్న గడ్డం వివేక వెంకటస్వామికి పెద్దపల్లి జిల్లాలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్ నుంచి వస్తున్న క్రమంలో సుల్తానాబాద్, పెద్దపల్లి పట్టణాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వెంకటస్వామికి ఘన స్వాగతం పలికారు. మంత్రిగా రాష్ట్ర నియోజకవర్గ ప్రజలకు మరిన్ని సేవలు చేస్తామన్న ఆశాభావం వ్యక్తం చేశారు గడ్డం వివేక వెంకటస్వామి. రాష్ట్ర మంత్రి గడ్డం వివేక వెంకటస్వామికి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఘన స్వాగతం లభించింది. చెన్నూరు నియోజకవర్గం వెళుతున్న మంత్రి గడ్డం వివేక వెంకటస్వామికి ఇక్కడి కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు. డాక్టర్ అంబేద్కర్ కాకా విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పెద్దపల్లి జిల్లా ప్రజలకు తమ కుటుంబం ఎంతో సేవ చేసిందని గుర్తు చేశారు. పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి మా చెన్నూరు నియోజకవర్గానికి వెళ్ళడం దారిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూని, కాకా వెంకటస్వామి గారి విగ్రహాన్ని పూలమాలలు వేసి, మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారు పెద్దపల్లి ఎంపీగా ఇక్కడ పెద్దపల్లి ప్రజలందరూ కూడా ప్రేమతోని కాకా అని పిలిచేవారు. అలాగే కాకా వెంకటస్వామి గారు కూడా సింగరేణి సంస్థను, వారు కోల్ మైనర్స్ సింగరేణి కార్మికులకు పెన్షన్ ఫండ్స్, సిఎంపిఎఫ్ ఆఫీసు ఇవన్నీ కూడా కార్మికులకు ఎన్నో సేవలు చేయడం జరిగింది. దాంతోపాటు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ 40 సంవత్సరాలలో కేవలం కాకా గడ్డం ఫ్యామిలీ ద్వారానే కాంగ్రెస్ పార్టీలో గెలవడం జరిగింది. మొదలు కాకా వెంకటస్వామి గారు 3 సార్లు గెలిచారు, తర్వాత నేను ఒకసారి గెలిచాను, తర్వాత గడ్డం వంశీ గారు గెలిచారు. ఈ ప్రాంతంలో బీజేపీ నార్త్ తెలంగాణలో 4 సీట్లు గెలిచినప్పటికీ కూడా కేవలము వంశీ గారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పెద్దపల్లిలో గెలవడం జరిగింది. ఇది కేవలము పెద్దపల్లి ప్రజల ప్రేమ, ఆదరణ, అది ఎప్పుడు కూడా మా గడ్డం కుటుంబంలో. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రాష్ట్ర గనులు కార్మిక శాఖ మంత్రి డాక్టర్ వివేక వెంకటస్వామికి ఘన స్వాగతం పలికారు. కమాండ్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు స్వాగతం పలికారు. గజమాల, శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ వివేక్ మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా గడ్డం వంశీని పెద్దపల్లి ప్రజలు ఆశీర్వదించారని, తాను పెద్దపల్లి జిల్లాను అభివృద్ధి పదంలో నిలుపుతానన్నారు. కాకా కుటుంబంపై పెద్దపల్లి జిల్లా ప్రజల ప్రేమ ఎల్లప్పుడూ ఈ విధంగానే ఉండాలని కోరుకున్నారు. పెద్దపల్లి ప్రజలు వంశీకృష్ణ గారిని గెలిపించినారు. 40 సంవత్సరాలలో పెద్దపల్లిలో కేవలము గడ్డం కుటుంబం నుంచే కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నప్పుడు గెలవడం జరిగింది. ప్రజల సేవ ఏకైక లక్ష్యం గడ్డం కుటుంబంది. వంశీ గారు కూడా పార్లమెంట్ సభ్యుడిని అయిన తర్వాత పెద్దపల్లిలో రైల్వే స్టేషన్స్ అయినా కానీ, కోల్ మైనర్స్ పెన్షన్, రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్ ఫండ్స్ అయినా కానీ, ఇవన్నీ కూడా ప్రజల దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. నేను కూడా మా నాన్నగారు మంత్రి అయిన తర్వాత నేను మంత్రి కావడము, ఈ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి అభివృద్ధి బాటలో తీసుకువెళ్తూ ఈ పెద్దపల్లి ప్రజల ప్రేమ ఏదైతే కాకా కుటుంబం పైన ఎప్పుడు చూపిస్తున్నారో అది నిలబెట్టుకొని సేవలు చేస్తూ పెద్దపల్లి నియోజకవర్గానికి మంచి అభివృద్ధి బాటలో తీసుకెళ్తాం. కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ పనులపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సిపిఐ జాతీయ నేత చాడా వెంకటరెడ్డి. కరీంనగర్ లో కేబుల్ బ్రిడ్జ్ మానేరు రివర్ ఫ్రంట్ ను సందర్శించి పనులు సిపిఐ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా చాడా వెంకటరెడ్డి రాష్ట్ర నాయకులు మరియు వెంకటస్వామి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణం కోసం 500 కోట్ల నిధులు మంజూరు చేసిందని గుర్తు చేశారు. ఆనాటి బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో జరిగిన ఈ పనులు పూర్తిగా అవినీతిమయమై లోపభూయిష్టంగా జరిగాయని ఆరోపించారు. తన అనుచరులైన వారి కుటుంబానికి చెందిన వారిని బినామీ కాంట్రాక్టర్లుగా ఉపయోగించుకుని నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా అసంపూర్తిగా పనులు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యురాలు కిన్నెర మల్లవ, జిల్లా కౌన్సిల్ సభ్యుడు పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజు, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, కసిరెడ్డి మణికంఠారెడ్డి, బండరాజరెడ్డి, కంది రవీందర్రెడ్డి, మచ్చ రమేష్, బ్రహ్మణ్లపల్లి యుగేందర్, నాయకులుగా గామినేని సత్తయ్య, నగునూరి రమేష్, కూన రవి, చెంచల మురళి, మామిడిపల్లి హేమంత్ కుమార్, సందీప్ రెడ్డి పాల్గొన్నారు. దీన్ని ఇన్ని కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించి దీన్ని చేసినటువంటి దానిపైన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఏ పార్టీ ఉన్నా, ఎవరు అధికారం ఉన్నా, తప్పు ఎవరు చేసినా వారిని శిక్షించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇది ఉన్నటువంటి పనిని
ఎందుకు ఆగింది, ఆగడానికి గల కారణాలు ఏమిటి, ఎంత అవినీతి జరిగింది, ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు అనేటువంటి విషయాలపైన తక్షణమే చర్యలు తీసుకోవాలా. కాంట్రాక్టర్ కనుక తప్పుంటే తక్షణమే ఆయన లైసెన్స్ రద్దు చేయాలి. డబ్బులు కనుక ఎక్కువ మరి ఈనాడు అవినీతి జరిగిందని మేము ఆరోపణ చేస్తున్నాం. అవినీతి జరిగిందని ఆరోపణ నిరూపణ చేస్తాం. వారి లైసెన్స్ రద్దు చేయాలి. రికవర్ చేయకుండా చర్యలు తీసుకోవడం కాదు. కాబట్టి రికవర్ అనేది చేసుకోవడం ద్వారా అవినీతి అడ్డకట్టేయడానికి అవకాశం ఉంటుంది. దానికి అనుగుణంగా ఈ అవినీతి పరునైనా అతనికి ఉన్న ఆస్తులు జప్తు చేసి రికవర్ చేయడం ద్వారా మరోసారి అవినీతి జరగకుండా కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి పూర్తిగా కమ్యూనిస్టు పార్టీ దీనిపైన నిరంతరం దీన్ని సాధించేంత వరకు కమ్యూనిస్టు పార్టీ పోరాటం చేయాలని నిర్ణయం చేసింది. దానికి అనుగుణంగా చర్యలు చేపడతాం. అక్కడక్కడ అంతా ధర్మపురి మంగళూరు కదా ఏదో సవరం చేస్తున్నట్టు ఒక దగ్గర చేసి ఇంకో దగ్గర పోయినట్టు ఇక్కడ కూడా అట్లాగే పనులు అక్కడక్కడ జరిగినాయి, అక్కడక్కడ ఆగినాయి. ఎందుకు ఆగినాయి ఏం సంగతి అనేది విషయం లేదు. ఈ రివర్ ఫ్రంట్కు మాత్రం 500 కోట్లు శాంక్షన్. ఇప్పటి వారికి వాటిపైన ఏం విచారణ జరిగినారు, ఏం చర్యలు చేపట్టారు, చెక్ డ్యామ్లు ఎందుకు కొట్టుకుపోతాయి, నాణ్యత ప్రమాణాలు లోపిస్తే కొట్టుకుపోతాయి. దానిపైన ఒక సమగ్రమైన విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇవాళ 500 కోట్లలో 200 కోట్లు రిలీజ్ చేశారు. అంటే ఒక 100 కోట్లు నీటిపారుదల శాఖ, 100 కోట్లు టూరిజం శాఖ ఇచ్చేశారు. ఆ 200 కోట్లు ఎవరికి ఇచ్చారు అనేది దానిపైన పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. సమగ్రమైన విచారణ, దీన్ని విజిలెన్స్ ద్వారా విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటకెత్తాయని చెప్పి సిపిఐ అభిప్రాయపడుతుంది. ఏది లేకుండా ఉంది కాబట్టి దీనిపైన మరి ఆయనే ప్రారంభం చేసింది కాబట్టి తుమ్మల నాగేశ్వరరావు గారి పైన గురుతరమైన బాధ్యత ఉందని గుర్తింపజేస్తున్నాం మేము. అందుకని దీనిపైన కూడా సమగ్ర విచారణ జరిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తాం. లేనిచో ఆందోళన మరింత ఉధృతం చేద్దాం, తెలియపరుస్తూ ఏదైనా ఈ అవినీతి అంతమే సిపిఐ పంతంగా ముందుకు పోదామని చెప్పి తెలియపరుస్తాం. పెద్దపల్లి జిల్లా గ్రంథాలయాన్ని తనిఖీ చేశారు కలెక్టర్ కోయ శ్రీహర్ష. గ్రంథాలయంలో ఉన్న పాఠకులతో అందుబాటులో ఉన్న అన్ని సదుపాయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సిద్దమయ్యేందుకు అవసరమైన పుస్తకాలను సమకూర్చుకునేందుకు కృషి చేస్తామన్నారు. లైబ్రరీలో అవసరమైన పుస్తకాల వివరాలు అందించాలని, వెంటనే వాటిని తెప్పించి అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రంథాలయానికి వచ్చే పాఠకుల హాజరు రిజిస్టర్ పరిశీలించారు. ఈ గ్రంథాలయాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు కలెక్టర్. కొన్ని ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీకి తెగబడుతున్నాయి. అడ్మిషన్ ఫీజులు, యూనిఫామ్, బుక్స్ నెపంతో జలగల్లా తల్లిదండ్రుల ఫీజు పీల్చుతున్నాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా స్కూల్లోనే పుస్తకాలు విక్రయిస్తుండగా ఏఎస్ఎఫ్ కార్యకర్తలు అడ్డుకున్నారు. పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠారెడ్డి మాట్లాడుతూ బుక్స్ పేరుతో పిల్లల వద్ద నుంచి 10,000 రూపాయలకు పైగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. 9వ తరగతికి 10,500, 6వ తరగతికి 9,500 ఇలా దోపిడీకి పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు పాఠశాల వద్దకు చేరుకుని బుక్స్ స్టోర్ కు తాళం వేయడంతో ఆందోళన విరమించారు కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చా రమేష్, జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి మామిడిపల్లి హేమంత్, జిల్లా కార్యవర్గ సభ్యుడు మానవతి శ్రీనివాస్, జిల్లా నాయకులు సందీప్ రెడ్డి, జ్ఞానేశ్వర్, మచ్చ పవన్, వినయ్, సాయి పాల్గొన్నారు. శ్రీ చైతన్య టెక్నో పాఠశాల నిబంధనల విరుద్ధంగా టెక్నో పేరు పెట్టుకొని నిబంధనల విరుద్ధంగా జీవో నంబర్ 1 ప్రకారం పాఠశాల పేరుతో పుస్తకాలు అమ్మకూడదు నిబంధన ఉన్న నిబంధనల విరుద్ధంగా శ్రీ చైతన్య పాఠశాల పేరుతో రహస్యంగా ఒక ప్రదేశంలో పుస్తకాలు అమ్మడాన్ని ఖండిస్తూ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ యొక్క పాఠశాల వారు చేస్తున్నటువంటి బుక్ల వ్యాపార దందాన్ని సీజ్ చేయాలని ఈ యొక్క బుక్ స్టోర్ ధనయం జరిగింది. ఏకంగా శ్రీ చైతన్య విద్యా సంస్థల పేరుతో ఫీజు రిసిప్ట్లు కడిగేస్తూ ఇలా 1వ తరగతికి 6,000, 9వ తరగతి పుస్తకాలు 10,500 కిట్ల పేరుతో ఇలా విద్యార్థుల రక్తం దాని తాగుతూ మా దగ్గరనే పుస్తకాలు కొనాలి, బయట నుంచి పుస్తకాలు తెస్తే అనుమతించబోమని విద్యార్థులను బెదిరిస్తూ వాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తూ ఇలా పుస్తకాలు అమ్ముతున్నారు. ఇలా విద్యాశాఖ అధికారులకు ఇలా పుస్తకాలు అక్రమంగా అమ్ముతున్నారు. శ్రీ చైతన్య పాఠశాల సీజ్ చేయండి అని చెప్తా ఉన్నా కూడా ఇప్పటికి రాకుండా మేము అందుబాటులో దాట వేస్తూ ఇలా కరీంనగర్ జిల్లాలో శ్రీ చైతన్య పాఠశాలలో టెక్నో పేరుతో చేసిన పట్టించుకోరు, పుస్తకాల మీద పట్టించుకోరు, ఇలా అక్షరాలకు లక్షల రూపాయల వ్యాపారం చేసిన పట్టించుకోరు. ఇలా కరీంనగర్ జిల్లాలో నిన్న నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ఇలా శ్రీ చైతన్య పాఠశాలలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి. ఇలా శ్రీ చైతన్య పాఠశాల ఎక్కువ రూపాయి వసూలు చేసినా కూడా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శ్రీ చైతన్య పాఠశాలపై దాడులు చేస్తాం. ఆపరేషన్ సింధూర్ లో ధైర్య సాహసాలు ప్రదర్శించిన పెద్దపల్లి పట్టణానికి చెందిన భారత సేనా పహల్దార్ మహమ్మద్ ఆరిఫ్ వారి తండ్రి శంషుద్దీన్ ను ఘనంగా సన్మానించారు. వారికి 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. పెద్దపల్లి పట్టణంలో బీజేపీ ఆఫీసులో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య హాజరై మాట్లాడారు. మన పెద్దపల్లి పట్టణం నుంచి ఆపరేషన్ సింధూర్ లో పాల్గొని టెర్రరిస్టులను అంతమొందించడం గర్వకారణమన్నారు. డ్యూటీలో భాగంగా కశ్మీర్ కు వెళుతున్న ఆరిఫ్ కు ఆల్ ద బెస్ట్ చెబుతూ వారికి సన్మానం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
మన ఆరిఫ్ గారు పహల్గామ్ అటాక్లో ప్రత్యక్షంగా పాల్గొని మన టెర్రరిస్టులందరినీ హతమార్చినందుకు మన ఇండియాకు, అందులో తెలంగాణ మన పెద్దపల్లికి గర్వకారణం. మన ఆరిఫ్ పెద్దపల్లి నుంచి పాల్గొనడం అనేది మనకు అందరికీ కూడా, ప్రత్యేకంగా పెద్దపల్లి జిల్లా వాసులకు, మన తెలంగాణ నుంచి ఇండియాకు గర్వకారణం. అంటే డ్యూటీకి మళ్ళీ పోతుండు కాబట్టి మన అందరికీ అతనికి ఆల్ ది బెస్ట్ చెప్తూ, సర్వీస్ చేస్తూ ఇండియా కొరకు ఫైట్ చేసినందుకు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా మనం అందరం ధన్యవాదాలు చెప్తూ, ఆరిఫ్ గారికి మంచి ఫ్యూచర్ ఉండాలని, మంచి ప్రమోషన్ కూడా వచ్చి ఇండియాకి ఇంకా ఫైటింగ్ చేయాలని మనందరం కోరుకుంటూ, అతనికి మన ఫ్యూచర్లో లైఫ్లో సర్వీస్లో ఇంకా మంచి విజయాలు సాధించాలని కోరుకుంటాం. వాళ్ళ పాకిస్తాన్తో యుద్ధం చేసిన మరునాడే 4 రోజులకే పెద్దపల్లికి వస్తే పెద్దపల్లిలో స్వాగతం పలికి తెలంగాణ మన ఇచ్చిన తిరంగ ర్యాలీలో అందరూ ముస్లింలంతా ఏకతాటిగా భారతదేశం వైపు మేము ఉన్నాం, ఇవాళ పాకిస్తాన్ మాకు అవసరం లేదు, భారతదేశం అంటేనే మాకు ముఖ్యం అని చెప్పేసి ఏనాడు ఎంఐఎం పార్టీ కానీ ఓవైసీ కానీ ఎప్పుడైతే భారత మత ధ్యేయాన్ని వాళ్ళు ఇలా ముస్లిం అందరినీ అలా భారత మత ధ్యేయాన్ని ఇచ్చిన వ్యక్తి అలా ముస్లిమ్స్ అంతా మన భారతదేశంలో కలిసి ఉండాలనే నేపథ్యంతోనే వాళ్ళ ఆపరేషన్ సింధూర్లో విజయం సాధించి పెద్దపల్లికి వచ్చి తెలంగాణతో పాల్గొన్న వ్యక్తికి మళ్ళీ వెళ్ళి జమ్మూ కాశ్మీర్కి మళ్ళీ పోతున్నాం కనుక దానికి ముందే అలా తనకు కలుసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులే కానీ వాళ్ళ మత పెద్ద కలుసుకొని వాళ్ళందరూ మన సమక్షంలో సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. తన ఎందుకంటే చేసిన విజయానికి మళ్ళీ ఎంతో ముందు సహసహకారాలు మాకు ఉంటాయని చెప్పేసి దాని వల్ల 25,000 రూపాయలు రివార్డుగా సారి వాళ్ళ అబ్బాయికి ప్రకటించడం జరిగింది. చోరీలకు పాల్పడుతున్న 2 నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ లో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం గంగాధర మండలం వెంకటేపల్లికి చెందిన ఉప్పుగండ్ల గంగారెడ్డి ఈ నెల 8న మధ్యాహ్నం చోరీ జరిగింది. ఆ ఇంట్లో నుంచి 3.75 లక్షల నగదు, 33 తులాల బంగారు ఆభరణాలు, 12,000 విలువ గల వెండి ఆభరణాలు చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన గంగాధర పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల్ని పట్టుకున్నారు. సిరిసిల్ల జిల్లా కోనరాపేటకు చెందిన గాజుల హేమంత్ మరో 2 స్నేహితులతో కలిసి చోరీకి పాల్పడినట్టు తేల్చారు. ఈ క్రమంలో హేమంత్ తో పాటు నవీన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 20 తులాల బంగారు ఆభరణాలు, 25 తులాల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో కరీంనగర్ రూరల్ ఏసీపీ శుభం ప్రకాష్, పదండి సిఐ ప్రదీప్ కుమార్, గంగాధర ఎస్ఐ వంశీకృష్ణ ఉన్నారు. 5 days బ్యాక్ ఇది వెంకటేపల్లి ఊరులో ఇది హౌస్ బ్రేకింగ్ జరిగింది బై డే టైం. దీంతో స్పెసిఫిక్ ఫ్యాక్ట్స్ ఏంటి అంటే, అప్పుడు ద కంప్లైనెంట్ విక్టిమ్ he left the house only for 1 hour 45 minutes, 3:30 PM to 5:15 PM మధ్యలో జరిగింది ఇది ఆఫ్టర్నూన్ టైంలో. ఈ కేసులో ముఖ్యంగా టోటల్ 5 మంది ఉన్నారు. దీంట్లో 3 people they were actually present at the time of offense. సో వాళ్ళు ముగ్గురు హ్యాబిచువల్ అఫెండర్స్. ఫస్ట్ 2 మెయిన్ అక్యూజ్ మీద పాత కేసెస్ కూడా ఉన్నాయి, అతను అరెస్ట్ అయ్యారు. అండ్ అక్యూజ్ A2 మీద 6 కేసెస్ ఉన్నాయి. హీ స్టిల్ అబ్స్కాండింగ్. అవర్ టీమ్స్ హ్యావ్ బీన్ ఫార్మ్డ్ టు అప్రిహెండ్ హిమ్. ఇది కాకుండా 2 receiver of property are also there. Their names also has been included, A4 and A5. దీంట్లో కూడా 1 person కి కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు రికవర్ అయిన ప్రాపర్టీ టోటల్ 20 తోలా గోల్డ్ అండ్ 25 తోలా సిల్వర్ ప్రాపర్టీ రికవర్ అయింది, ఇంక్లూడింగ్ 1 బైక్ అండ్ ఫోన్. అండ్ ఎప్పుడైనా ఈ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ జరిగితే వెంటనే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఎందుకంటే ఆ సీన్ డిస్టర్బ్ అయితే మనకి ఇంపార్టెంట్ సైంటిఫిక్ ఎవిడెన్స్ డిస్టర్బ్ అవుతుంది. దెన్ ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. సో ఎప్పుడైనా ఈ టైప్ ఆఫ్ ఓపెన్స్ జరిగితే వెంటనే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. అండ్ దే షుడ్ నాట్ టచ్ ఎనీథింగ్. మనకి ఫింగర్ ప్రింట్స్, ఫుట్ ప్రింట్స్, చాలా ఎవిడెన్స్ అక్కడ దొరుకుతుంది. సో రిక్వెస్ట్ ఇస్ దిస్ ఓన్లీ, బీ అలర్ట్. అండ్ కరీంనగర్ పోలీస్ ఈస్ వర్కింగ్ వెరీ హార్డ్ టు ఎన్షూర్ సేఫ్టీ ఆఫ్ ఆల్ ఇట్స్ సిటిజన్స్. భక్తి నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు కరీంనగర్ రూరల్ పోలీసులు. పూజలు చేసి రక్షిస్తామంటూ ఓ ముఠా బాధిత కుటుంబానికి 15,30,000 టోకరా వేసిన మోసగాళ్లను పట్టుకున్నారు. కరీంనగర్ లో రూరల్ ఏసీపీ శుభం ప్రకాష్ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. కొత్తపల్లి మండలం శ్రీరాములపల్లికి చెందిన గజ్జి ప్రవీణ్, అతని తండ్రి కనకయ్య, అతని భార్య, కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యలు ఆసరాగా తీసుకుని ఓ ముఠా నమ్మించి మోసం చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా విమ్రవాడ మండలం చిర్లవంచుకు చెందిన పెనుగొండ రాజు, చల్ల అజయ్, ఈర్నాల
సతీష్, అగ్రహారానికి చెందిన మిరియాల దుర్గయ్య, చంద్రగిరికి చెందిన రాజులు కలిసి ప్రవీణ్ కుటుంబ సభ్యులను సంప్రదించారు. ఇంటి ఆవరణలో క్వింటాలు బంగారు కడ్డీ ఉందని, దాన్ని తీస్తే అందరి ఆరోగ్యం కుదుట పడుతుందని, లేకపోతే నెలలో కనకయ్య మృతి చెందుతాడని నమ్మించారు. పూజల పేరిట విడతల వారీగా డబ్బులు వసూలు చేశారు. బంగారం రంగుతో ఉన్న దేవుడి ప్రతిమలను పూజా గదిలో ఉంచారు. ఇంకా డబ్బులు అవసరం ఉందని, లేకపోతే బాధితుడి తండ్రిని చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించగా విచారణ చేపట్టి నిందితుల్ని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 15.3 లక్షల నగదు, 7 తులాల బంగారం, 3 కార్లు, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో కరీంనగర్ రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి, ఎస్ఐలు సాంబమూర్తి, లక్ష్మారెడ్డి ఉన్నారు. And their staff utilized technology to identify who are the accused. On reliable information today afternoon, during a vehicle checking, the CI and his team at Chintagunta Crossroad intercepted 3 cars, a Creta, a Baleno and a Thar, speeding towards them. The 5 individuals inside the car were taken into custody and interrogated. They confessed to their crime. The police recovered 15.3 lakhs in cash, 7 tolas in gold, the 3 cars and 7 mobile phones from them. So, for this commendable work, I congratulate the rural CI, Kotabali SI, rural SI Lakshmareddy, and their entire team for successfully solving this case. And I also want to take this opportunity to tell the public to remain vigilant against these fake babas. They take advantage of the vulnerable situation of the public, tell them that by performing some rituals and giving some money to these babas, they will get good fortune or their health will improve, and similar other lies. So I urge public to remain vigilant and not to fall for these fake promises. 15.3 lakhs in cash, 7 tolas gold, 3 cars and 7 mobile. నామినేటెడ్ పదవుల్లో యాదవులకు సముచిత స్థానం కల్పించాలని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు నాగరపు సత్యనారాయణ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర కేబినెట్ బీసీలో యాదవులకు అవకాశం కల్పించలేకపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఇతర కార్పొరేషన్ సంస్థలో తమ సామాజిక వర్గంపై వివక్ష చూపిందన్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక చొరవ తీసుకుని యాదవులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. దాదాపు బలహీన వర్గాలకు 42% కేటాయిస్తామని అన్నారు. కానీ అందరి కులాలను అభివృద్ధిలో తీసుకుపోతున్నారు. అటువంటి క్రమంలో యాదవులను విస్మరించడం సమంజసం కాదని యాదవ మహాసభ, అఖిల భారత యాదవ మహాసభ కరీంనగర్ జిల్లా పక్షాన మేము కోరుతా ఉన్నాం. నామినేటెడ్ పదవులు కానీ రేపు రాబోయే ఎన్నికలలో సముత స్థానం అన్ని నామినేట్ సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ కాంగ్రెస్ పార్టీ యాదవులకు కేటాయించాలని కోరుతూ ఇప్పుడున్నటువంటి నామినేటెడ్ పదవులలో సముత స్థానం మంత్రివర్గంలో కూడా చేర్చాలని కోరుతా ఉన్నా. బీసీలలో 42% రిజర్వేషన్ ఇస్తానన్నటువంటి మీరు యాదవులను ఎందుకు మర్చిపోయినారో మాకైతే అర్థం కావడం లేదు. దయచేసి గత ప్రభుత్వాలు చూసినట్టయితే కుటుంబ పాలన అని చెప్పినటువంటి మీరు చెప్పిన ప్రభుత్వాన్ని కూడా రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణలో యాదవులకు సముచిత స్థానం కల్పించినారు. అదేవిధంగా 2 ఎమ్మెల్సీలు ఇచ్చినారు, 2 రాజ్యసభ ఇచ్చినారు. రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లలో కూడా 5 ఇచ్చినారు. అదేవిధంగా పార్టీ పదవుల్లో కూడా సముచిత స్థానం జడ్పీ చైర్మన్లు చేసినారు. పార్టీ పదవుల్లో జిల్లా అధ్యక్షులు ఇచ్చినారు. మరి మీరు యాదవులపై ఎందుకు వివక్ష చూపుతున్నారో మాకు ఇప్పటికి కూడా అర్థం కావడం లేదు. దయచేసి ఇప్పటికైనా మాకు పెద్ద దిక్కైనటువంటి ఇప్పటిదాకా హైదరాబాద్లో కండవ మోస్తున్నటువంటి పెద్దలు మందాడి అంజన్ కుమార్ యాదవ్ గారికి మంత్రి పదవి ఇవ్వాలని దీన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి మా యాదవుల పట్ల మన యాదవులకు సముచిత స్థానం కల్పించాలని వేడుకుంటున్నాం. ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి విన్నపం చేసుకుంటున్నాం. అయ్యా మేము కూడా ఆడబిడ్డలని అన్ని అవకాశాలు ఇచ్చిండ్రు. 6 గ్యారంటీలలో బస్సులకు కానీ మహిళలకు మంచి ప్రోత్సాహకంగా లోన్లు కానీ అన్నీ తీసుకొస్తున్నారు. మా చెల్లెళ్ళను, అక్క చెల్లెళ్ళను కోటీశ్వరులను చేస్తున్నారు. దయచేసి మీరు అన్నయ్య తమ్ముళ్ళలాగా మా అక్క చెల్లెళ్ళని కూడా మీ నామినేటెడ్ కానీ రాజకీయంగా మాకు ఎదిగే అవకాశాన్ని ఇవ్వాలని మా యాదవ మహిళల తరఫున నేను మిమ్మల్ని విన్నవించుకుంటున్నా. దయచేసి మీరు అర్థం చేసుకుని మాకు కూడా అవకాశం కల్పిస్తే
మంచిగా మేము విజయవంతంగా మీకు సేవలు అందిస్తామని ఈ సభాముఖంగా మనవి చేసుకుంటున్నాం. కరీంనగర్ 30వ డివిజన్ మారుతి నగర్ లో ఇంటిగ్రేటెడ్ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఇందులో వైద్యులు పరీక్షలు చేసి రోగులకు బీపీ, షుగర్ మందులు పంపిణీ చేశారు. వీటితో పాటు ఇతర వ్యాధులపై పలు పరీక్షలు చేశారు. వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే పురస్కరించుకుని బ్లడ్ డొనేషన్ గురించి స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ డిఎంహెచ్ఓ సుధా రాజేంద్రన్, మెడికల్ ఆఫీసర్ సాయి ప్రసాద్, డిపిఎం సురేందర్ రెడ్డి, సూపర్వైజర్ సిబ్బంది పాల్గొన్నారు. రక్త పరీక్ష, హిమోగ్లోబిన్ దగ్గర నుంచి జాండీస్ పరీక్ష, తర్వాత బీపీ చూస్తారు, షుగర్ చూస్తారు, దాంతోపాటు చెక్ చేస్తారు. దాంతోపాటు టీబీ టెస్టింగ్ కూడా చేస్తారు. తర్వాత హెచ్ఐవి ఆ టెస్ట్, తర్వాత సిఫిలిస్, వ్యాధి టెస్ట్, ఇవన్నీ కూడా ఈ ఇంటిగ్రేటెడ్ హెల్త్ క్యాంపెయిన్లో ఇక్కడ పరీక్షలు చేస్తారు. సో మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వాడుకోండి. సో మెయిన్గా ఇవాళ వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే నాడు ఇక్కడ హౌసింగ్ బోర్డు కాలనీలో ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో కాబట్టి ఇది కావాలంటే ప్రతి ఒక్క రక్తదానం సంవత్సరానికి 4 సార్లు చేయొచ్చు. అదే ప్లేట్లెట్స్ రక్తదానం చేయాలంటే మాత్రం వారం రోజుల గ్యాప్ ఉంటే కూడా సరిపోతుంది. వారం రోజుల తర్వాత మళ్ళీ ప్లేట్లెట్స్ ఎన్నిసార్లు అయినా చేయొచ్చు. అదే హోల్ బ్లడ్ అంటారు, కంప్లీట్ రక్తదానం, అది చేస్తే మాత్రం కంపల్సరీ 3 నెలల గ్యాప్ అనేది ఉండాలి. 3 నెలల గ్యాప్ తోటి ఎన్నిసార్లు అయినా కూడా 55 సంవత్సరాల వరకు వ్యక్తి రక్తదానం చేయొచ్చు. పెట్టారు. ఈ క్యాంపెయిన్లో మనం 4 టైప్స్ ఆఫ్ అన్ని ప్రోగ్రామ్స్ ఇంటిగ్రేట్ చేసి క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఈ క్యాంప్లో అందరూ హెచ్ఐవి టెస్ట్ అండ్ హెచ్బిఎల్సి వైరల్ హెపటైటిస్ అయినా, టీబీ షుగర్ వాళ్ళు తీసుకున్న వాళ్ళు, ఎన్సీ డ్రగ్స్, మన దగ్గర ఫ్రీగా మందులు కూడా అందరూ తీసుకోవచ్చు. సో ఒకప్పుడు మనం ప్రైవేట్లో ఉండేది, ఇప్పుడు మన గవర్నమెంట్లో అన్ని సప్లిమెంట్ ఉన్నది, బీపీ అండ్ షుగర్ కూడా. మళ్ళీ మిగతా వాటి ఏవైతే సింటమాటిక్స్ ఉంటారో ట్రీట్మెంట్ కూడా గవర్నమెంట్ తరఫునే ఉన్నది. సో దాన్ని అందరూ యూటిలైజ్ చేసుకోవాలి. దీంతో పాటు అన్ని మన గవర్నమెంట్ సంబంధించిన ఏవైతే ట్రీట్మెంట్ అయినా సర్వీసెస్ అయినా అందరూ యూజ్ చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జాతీయ లోక్ అదాలత్ కు స్పందన, ప్రమాదం మృతునికి కుటుంబానికి కోటి చెక్. రాష్ట్ర మంత్రి వివేక్ కు గ్రాండ్ వెల్కమ్, పెద్దపల్లి జిల్లాలో కార్యకర్తల సంబురాలు. మానేరు రివర్ ఫ్రంట్ పై విచారణ చేపట్టాలి, పనులను పరిశీలించిన సిబిఐ బృందం. ప్రైవేట్ స్కూల్లో బుక్స్ అమ్మకాలు, ఏఎస్ఎఫ్ ఆంధ్రలో స్టోర్ సీజ్. ఇవి నటి మానేరు న్యూస్. నమస్తే.